ఈరోజు అంశం పేరేంటి అనంటే నీ లేదా నా కుటుంబం ద్వారా జీవమా మరణమా, శాపమా ఆశీర్వాదమా, పాపమా నీతే. ఇది దేవుడు మన ముందుంచుతున్న ప్రశ్న అండి. అది నీ కుటుంబమే కానీ నా కుటుంబమే కానీ మన కుటుంబాల ద్వారా జీవం కలుగుతుందా, మరణం కలుగుతుందా, నీతి కలుగుతుందా, లేకపోతే పాపము కలుగుతుందా, శాపము కలుగుతుందా, లేకపోతే ఆశీర్వాదం కలుగుతుందా? దేనిని మన కుటుంబంలో నుండి మనం బయటికి తీసుకొని వస్తున్నాం అన్నది ఈ దినాన దేవుడు మనం ముందుంచుతూ ఉన్నటువంటి ప్రశ్న. మోషే ఎలాగైతే ఇదిగో జీవ మార్గాన్ని మరణ మార్గాన్ని నేను మీ ముందుంచాను, మీ ఇష్టం, మీరు ఏదైనా కోరుకోండి, కానీ నేనైతే జీవ మార్గాన్ని మీరు కోరుకోవాలి అని చెప్పి అపేక్షిస్తున్నాను అన్నట్లుగానే ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దీని కొరకు నేను ఎంచుకున్నటువంటి 2 కుటుంబాలు. మొట్టమొదటి కుటుంబం పాత నిబంధన గ్రంథంలో కనిపించే ఫస్ట్ కుటుంబం. రెండవ కుటుంబం కొత్త నిబంధనలో కనిపించే మొట్టమొదటి కుటుంబం. అర్థమైంది కదండి మీకు? పాత నిబంధనలో కనిపించే ఫస్ట్ కుటుంబం ఎవరు? ఆదాము అవ్వ. కొత్త నిబంధనలో కనిపించే ఫస్ట్ కుటుంబం ఎవరండి? మరియా యోసేపు. సో ఈ 2 కుటుంబాలను తీసుకుంటూ ఒక కుటుంబము మొదటి ఆదాముని బయటకు తీసుకొని వస్తే, ఇంకొక కుటుంబము కడపటి ఆదామును బయటికి తీసుకొని వచ్చింది. ఒక కుటుంబము లోకంలోనికి మరణాన్ని తీసుకొని వస్తే, ఇంకొక కుటుంబము లోకంలోనికి జీవపు వెలుగును తీసుకొని వచ్చింది. హల్లెలూయా. ఒక కుటుంబము శాపము అన్న దానిని భూమి మీదకు తీసుకొని వస్తే, ఒక కుటుంబము శాపము కొట్టివేయబడి నిజమైన ఆశీర్వాదాన్ని భూమి మీదకు తీసుకొని వచ్చింది. హల్లెలూయా. ఒక కుటుంబము ద్వారా పాపం లోకంలోకి వచ్చింది, ఇంకొక కుటుంబం ద్వారా నీతి, దేవుని నీతి అన్నది లోకంలో స్థాపించబడింది. హల్లెలూయా. మనం ఇటన్నా ఉంటాం, అటన్నా ఉంటాం. మనం ఏ కుటుంబంగా ఉంటున్నాం, ఏ కుటుంబంలో ఉన్న వ్యక్తుల వలె ప్రవర్తిస్తున్నాం అనేది ఈ దినాన పరిశీలన చేసుకొని ముందుకు వెళ్దామండి. ఆదికాండం 3వ అధ్యాయం 17 నుండి 18 వరకు చదువుకుందాం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పెను. చాలండి. ప్రార్థన. పరిశుద్ధము నిష్కళంకమైన యేసయ్య రక్తము ద్వారా తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ వాక్య భాగంలో నుండి మీరు మాతో మాట్లాడండి అయ్యా. మేము మా కుటుంబాలు జీవమును వెలుపలికి తీసుకొచ్చేవిగా అయ్యా, విధేయతను కలిగిన కుటుంబాలుగా, నీతిని కలిగించే కుటుంబాలుగా, ఆశీర్వాదమును అందించే కుటుంబాలుగా స్థిరపరచమని, మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ఇది దేవుడి కుమారుడు ఆదాము అన్నది మనకుంటుందండి. మనకి లూకాసు వార్తలో వంశావళి చేసే దగ్గర మనం జాగ్రత్తగా చూస్తే ఆ వంశావళిలో చివరి మాట ఏంటి అని ఏముంటుంది అనంటే ఆదాము దేవుని కుమారుడు అని ఉంటుంది కదా. అంటే ఆదాము దేవుని కుమారుడు లూకాసు వార్తలో ఉంటుందండి. ఆ భాగం ఎవరైనా చదవగలరా? లూకాసు వార్త ఆ జీనియాలజీ ఉంటుంది కదా, అందులో లాస్ట్ వచనం 3:38 లూకాసు వార్త 3వ అధ్యాయం
38. మనకి మత్తయి సువార్తలోనేమో అబ్రాము నుండి ఇటు కిందకి రాసుకొస్తే, ఈ లూకా సువార్తలోనేమో ఎలా ఉంటుంది అనంటే యేసుక్రీస్తు అక్కడ నుండి మొదలు పెట్టుకొని ఆదాముకి ప్రొసీడ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఈ వేలో రాసుకొని వస్తారు. ఇందులో చివరిగా ఏమనుంది అనంటే ఆదాము దేవుని కుమారుడు. దేవుని కుమారుని స్థాయిలో ఉన్న ఆదాము, అతనికి ఒక సాటి అయిన సహాయము కావాలి అని దేవుడు అపేక్షించి ఆదాము అవ్వను సృజించాడు. సృజించినప్పుడు ఆదాము మొదట నిర్మించబడ్డాడు. దేవుడు అవ్వను ఆదాములో నిర్మించి ఉంచాడు. దాని తరువాత ఒకానొక సమయం వచ్చినప్పుడు దేవుడు ఆదాముకు ఒక సాటి అయిన సహాయమును బయటికి తీసుకురావడానికి ఆదాముకు గాఢ నిద్రను కలగజేసి అతని పక్కటెముకలలో ఒక ఎముకను తీసి అవ్వగా ఆయన దానిని రూపించి ఆదాము యొద్దకు తీసుకొని వచ్చాడు కదండి. వారిద్దరూ కూడా ఒక కుటుంబంగా జత చేయబడ్డారు, కట్టబడ్డారు. దేవుడు ఆదాముకి ఇచ్చిన ఆజ్ఞ, నువ్వు ఈ యొక్క ఫలాలన్నీ తిను, ఈ ఫలాన్ని తినవద్దు అన్నది ఒక ఆజ్ఞ. అలాగుననే ఈ యొక్క తోటను సేద్యం చెయ్యి, కావలి కాయి అన్నది దేవుడిచ్చిన ఒక మాట, ఒక పని ఆయనకు అప్పగించాడు. అయితే మనకు తెలిసిన ఉదంతమే ఎట్లాగున అవ్వ మోసపోయింది అనేది మనకు తెలుసు. అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా ఇప్పుడు మనం ఏం చదివామండి, దేవుడు ఏమంటున్నాడు ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తం నేల శపించబడి ఉన్నది. మొట్టమొదటి శాపం దేవుని నోట్లో నుంచి భూమి మీదకు వచ్చింది. ఏమంటున్నాడు అంటే, నువ్వు నీ భార్య మాట విని నేను నీకు ఆజ్ఞాపించి వద్దు అన్నది చేశావు గనుక శాపం వచ్చింది. ఇక్కడ దేవుడు మాట ఒకవైపు ఉంది, భార్య మాట ఒకవైపు ఉంది. దేవుడు మాటను నిర్లక్ష్య పెట్టి వెనక్కి తోసేసి తన భార్యను ఎక్కువ హెచ్చించి భార్య మాట విని దేవుడు మాటను వెనక్కి తోసేశాడు ఆదామండి కదా. ఇది మనకి ఈ కుటుంబంలో కనపడుతూ ఉంది. అసలు అలాంటిది చాలామంది స్త్రీలు కోరుకుంటారు కదా. హృదయంలో ఆ వాంఛ ఉంటుంది కొంతమందికి. యథార్థంగా చెప్తున్నా, నేను కూడా ఒక్కడుగు ఒకానొక సమయంలో నా భర్త దగ్గర నుంచి అదే ప్రేమతో అదే అపేక్షతో కూడా ఉన్నాను. ఎట్లా అంటే తను నన్ను అంతగా ప్రేమించాలి అన్నది ఆశపడ్డాం, కోరుకున్నాం. ఎందుకంటే నా భర్త ఏది మనసులో ఉన్నా అలా మాట్లాడుతూ చెప్తానే ఉంటారు కదా. ఆయన అయితే అందరితో కూడా అంటూ ఉంటారు ఏదన్నా ఉంటే మనసులో. ఏమంటున్నారంటే, ఒకానొక టైంలో నా భార్యను గురించి నేను ఆలోచన చేస్తూ ఉన్నాను. ఈమె పూజలు పునస్కారాలని పుణ్యక్షేత్రాలని యోగాలని ఏందేందో చేసి అక్కడిలో నుంచి దేవుణ్ణి తెలుసుకొని వచ్చింది కదా. ఇలా దేవునిలోకి వచ్చింది ఉంటుంది. ఒకవేళ ఈమె మళ్ళా వెనక్కి వెళ్ళిపోయి ఏ పూజలను ఏ పుణ్యక్షేత్రాలను ఏదో అని చెప్పి ఒకవేళ అటువైపుకు మనసు గుంజో ఏదో ఒక రకంగా వెళ్ళిపోయిందనుకో, నేనేం చేయాలి? నేను చాలా ప్రేమిస్తున్నాను కదా నా భార్యని. అలాంటి ఒక సందర్భం వస్తే నా భార్యను కోరుకోవాలా, లేకపోతే నా దేవుణ్ణి బట్టి ఆమెను నేను దూరం పెట్టేయాలా అని నా మనస్సుకి చాలా గందరగోళం కలిగింది. ఎందుకు వచ్చిందో నాకు ఈ ఆలోచన. ఒకవేళ అలాంటిది చేస్తే గనక నేను నా భార్యను చాలా ప్రేమిస్తున్నా కానీ ఈమెను పక్కకు దోసేసి నా భార్యనే నేను హెచ్చిస్తాను అని చెప్పారనమాట. అంటే అందరి ముందు వాక్యం చెప్తా ఆ మాట చెప్పారు. నేను తర్వాత ఆలోచించిన, అంటే నా భర్తను నన్ను
దూరం చేయగలిగేది ఇంకా ఏదైనా ఒకటి ఉందా అంటే ఉంది అనే చెప్తున్నాడు కదా ఈయన. అంటే అంతగా నన్ను హత్తుకొని ఉండే అంతగా ఒక పిచ్చి ప్రేమ అంటారు కదా, అలాంటి ప్రేమ లేదా ఈయనకి? యథార్థంగా చెప్తున్నానండి, అనిపించింది. అయితే కదండి, ఒక్కొక్కసారి మనం కూడా అలాంటి తిక్కల ప్రేమలు, పిచ్చి ప్రేమలు కోరుకుంటూ ఉంటాం. ఒక పురుషుడి ప్రేమిస్తున్నాను అని వస్తే ఏంటి, దేవుని వాక్యాన్ని హెచ్చిస్తూ అతడు దేవుడు ఏర్పాటు చేసిన విధానంలోనే నీ జీవితంలోనికి భర్తగా రావాలి, అతని జీవితంలోకి నువ్వు భార్యగా వెళ్ళాలి. తల్లిదండ్రుల నిర్ణయం ద్వారా ఒక పాన్పు నిష్కళంకంగా ఉంటూ ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ దేవుని సంఘం ఎదుట దైవజనుల ద్వారా వారు జత చేయబడాలి. ఇది క్రమం కదా. కానీ చాలామంది ప్రేమ అంటూ వెర్రితలలు వేసి పిచ్చి ప్రేమలోకి వెళ్ళిపోయి పాన్పు నిష్కళంకంగా ఉండాలి అన్నది మరిచిపోయి తాము దేవుని సంఘం ఎదుట జత చేయబడాలి అన్నది మరిచిపోయి తల్లిదండ్రుల ద్వారా ఏర్పాటు చేయబడిన విధానాన్ని గాలికి వదిలేసి ఇదే ఒక అమర ప్రేమ అన్నట్టుగా ఒక పిచ్చి ప్రేమల్లోనికి మునిగిపోయే వాళ్ళు ఉన్నారు క్రైస్తవ సమాజంలో. లేరంటారా? వాళ్ళకు తెలుసు అన్నీ కూడా. అంటే ఇక్కడ ఆదాం అంటున్నాడు, నువ్వు నీ భార్య మాట విని నా ఆజ్ఞను వెనక్కి తోసేసి ఇలా చేసావు కాబట్టి శాపం అనేది కలిగింది. శాపం కలగడానికి కారణాలండి మనం నేర్చుకోవాలి, మన పిల్లలకు నేర్పించాలి. శాపం వాళ్ళ జీవితాల్లోనికి, వాళ్ళ కుటుంబాల్లోనికి రాకూడదు. బిడ్డ, కొడుక, దేవుడికి మొదటి స్థానం ఇవ్వు, దేవుని మాటకు మొదటి స్థానం ఇవ్వు. అంతకు మించినది దుష్టుని నుండి పుట్టేది. ఏ ప్రలోభాలకు లోను కావద్దు. అది ప్రేమగా కనపడే ఒక మోసం కొడుక అని మనం బోధ చేసుకోగలగాలి, మన పిల్లలకు మనం బోధించగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రేమ చూడండి. ఈ ఆదాము ప్రేమ ఏంటి అనంటే, ఒక పాయింట్ వచ్చేంత వరకు దేవుడిని, దేవుని మాటను కూడా పక్కకు పెట్టేసి మై స్వీట్ హార్ట్, మై డార్లింగ్ అన్నట్టుగా ఆమె మాటే విన్నాడు. విన్నాడా లేదా అండి? విన్నాడు. దేవుడు చెప్తున్నాడు కదా, నువ్వు నీ భార్య మాట విని నా ఆజ్ఞకు లోబడకుండా ఈ పని చేశావు గనుక నేల శపించబడుతూ ఉంది. శాపం అనేది వచ్చేసింది, ఎంటర్ అయ్యింది. ఎందుకు అంటే నువ్వు నాకంటే ఎక్కువగా నీ భార్యను ఫస్ట్ పెట్టుకున్నావు కాబట్టి. కానీ మీరు ఆలోచన చెయ్యండి, నేర్చుకోండి, తెలుసుకోండి, మార్చుకోండి. ఆ ప్రేమ నిలబడలేదు. దేవుడు పిలిచాడు, పిలిచి ఏంటాదాం ఏం చేసినావు నువ్వు అని అడిగాడు. అడిగితే, దేవుడా, నేను నా భార్యను చాలా ప్రేమిస్తున్నాను, ఆమె నాకు సూపర్ స్వీట్ హార్ట్ డార్లింగ్ కాబట్టి చేశాను, ఆమెను విడిచి నేను ఉండలేను అని చెప్పాడా? దేవుడితో చెప్పాడా? ఏమని చెప్తున్నాడు? నీవు నాతో ఉండుటకు నీవిచ్చిన ఈ స్త్రీ నాకు తీసుకొచ్చి ఇచ్చింది, నేను తిన్నాను. అంటే తప్పి ఎవరి మీద దోసేస్తున్నాడు? ఆ అమ్మాయి మీదే దోసేస్తున్నాడు కదా. అమర ప్రేమ ఏమైపోయింది? నిలబడదు. అది దేవుని మాటను ప్రక్కకు పెట్టి కూడాను నీ ప్రియమైన వాళ్ళు ఎవరైనా నిన్ను ప్రేమించాలి అని నువ్వు అనుకుంటే, అలాంటి ప్రేమ ఒకటి ఉంటుంది అని నువ్వు తలస్తే నువ్వు పప్పులో కాలేసావు, తప్పులో పడిపోయావు. అది ఉండదు. ఎందుకంటే అంత అమర ప్రేమికుల్లా ఉన్న ఆదామే ఆ టైం వచ్చేసేటప్పటికి ఇది చెయ్యబట్టి నేను ఈ పాపంలో పడ్డానన్నాడు. అమ్మా, ఆడపిల్లలారా,
పిల్లల తల్లిదండ్రులారా, మనం మన పిల్లలకి చెప్పుకోవాలి. బాగా ఉంటుంది, అమర ప్రేమ అనిపిస్తుంది. ఇక ఎందుకులే ఎల్లలు లేని ప్రేమ, లైలా మజ్ను కంటే ఫస్ట్ మేమే అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ ఏదన్నా అడిగి వెలుగులోకి ఆ అనుబంధాలు, ఆ యొక్క ఈ సీన్స్ మొత్తం బయటికి వస్తే ఏం చేస్తారో తెలుసా? ఇది చెయ్యబట్టే అంటారు. ఎంతమంది అండి అమ్మాయి కోసం పిచ్చి పిచ్చిగా తిరిగి ప్రేమించానని చెప్పి ఎంటబడి పెళ్లి చేసుకొని తర్వాత అత్తమామలు ఆమెను నానా రకాలుగా టార్చర్ పెడతా ఉంటే నీ సావు నువ్వు జావన్నట్టు వెళ్ళిపోతల్లా. దేవుని మాటను ప్రక్కకు త్రోసి ఎవరైనా ఒకళ్ళు ఎక్కువ నేను ప్రేమిస్తున్నాను, వాళ్ళు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నారు అన్న భ్రమలో గనక పడితే చివరికి శాపం మన జీవితాల్లోనికి, మన కుటుంబాల్లోనికి వచ్చేస్తుందండి. ఇది ఈ కుటుంబం కదా, దేవుని ఎదుట నిలబడలేని కుటుంబం. దేవుని ఎదుట ఆ బంధం గట్టిగా నిలబడలేదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు తప్పులు దోసుకుంటా నిలబడ్డారు, అది ఆ బంధం. కానీ యోసేపును ఒకసారి చూడండి, మనకు తెలిసినయే కాబట్టి నేను చదివించటం లేదు కదా. యోసేపుకు మరియ ప్రధానం చేయబడింది, ప్రధానమే అయ్యింది. ఆ యొక్క కమ్యూనిటీలో ప్రధానమే చాలా ప్రాధాన్యమైంది కాబట్టి ఇక నీ భార్య అంటూ సంబోధిస్తూ ఉన్నారు. ఇంకా పెళ్లి కాలేదు, ఆమె ప్రెగ్నెంట్ అని తెలిసింది. ధర్మశాస్త్రం ప్రకారం 100% అతనికి రైట్స్ ఉన్నాయి. ఆమెను రాళ్ల చేత కొట్టించడానికి, బయట పెట్టడానికి, అవమానపరచడానికి. కానీ అతడు అయ్యేమీ చేయలేదు. రహస్యంగా ఆమెను అవమానపరచడం ఇష్టం లేక ఆమెను విడిచేసి వెళ్ళిపోవాలి అని చెప్పి ఆలోచించుకున్నాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు కలలో. ప్రత్యక్షమై ఏమని చెప్పాడండి? నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడవద్దు, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన జరిగినది అని ఒక్క మాట చెప్పాడు దేవుడు. అసలు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. అసలు ఈ ప్రపంచానికే వెలుగు ఇచ్చే ఇశ్రాయేలు సంతతిలో, అందున తలమానికమైన యూదా సంతతిలో పుట్టినోడిని నేను. ఏ చరిత్ర చూసినా, ఎవరిని చూసినా కన్యక పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించడం అనేది జరగలేదు. ఇలాంటిది నేను ఎట్లా నమ్మాలి? అనుకోలేదు. తన ఆలోచనకు అందుతుందా? అందదు. తన ఎమోషనల్గా యాక్సెప్ట్ చేయగలుగుతాడా? చెయ్యలేడు. ఇప్పుడు కదండి, కానీ అతడు ఆమెను చేర్చుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ అవమానపరచనొల్లదు. అక్కడ ప్రేమేమో భార్య మాట విని దేవునిని పక్కకు పెట్టి అమర ప్రేమికులు అన్నట్టుగా క్రియలలో చూపించి దేవుని వెలుగులోనికి బాహాటంగా బయటకు వచ్చినప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరాలు మోపుకుంటూ, తప్పులు తోసుకుంటూ శపితాన్ని భూమి మీదకు తీసుకొచ్చిన జంట అది. ఈ జంటేమో వారు ఇంకా వివాహములో జతపరచబడకపోయినప్పటికీ ఆమెను రహస్యముగా అవమానపరచడం ఇష్టం లేక. ఎప్పుడైనా అండి ఎవరైనా స్త్రీలు ఎవరైనా ప్రేమించారు అనంటే మొట్టమొదట అతడు నిన్ను అవమానపరచడానికి ఇష్టపడకపోవడం అనేది మొట్టమొదటి గుర్తు. చాలాసార్లు ఈ మధ్య నేను స్టేటస్ల్లో, రీల్స్లో కూడా చూస్తున్నా, రెస్పెక్ట్కి లవ్కి మధ్య కంపారిజన్ చేసుకుంటూ కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. రెస్పెక్ట్ లేని లవ్ అసలు నిజంగా లవ్ కాదు కదా. ఆమెను అవమానపరచడం అతనికి ఇష్టం లేదు. మనం కూడా ప్రార్థన చేసుకొని దేవుణ్ణి అడిగితే అండి, అవమానపరచడం ఇష్టం లేని అంత మంచి వ్యక్తుల్ని ఇమ్మని
ప్రార్థన చేసుకోవాలి కదండి. నేను కూడాను అంటే భార్యని ఒక నిస్సహాయ స్థితిలో అలాగున కుటుంబానికి లోకానికి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అన్నట్టు వదిలేసే వ్యక్తులు కాదు. ఒకవల్ల అది ఏంటో అర్థం కాకపోయినా ఒక పొరపాటు ఆమె వైపే కనబడతా ఉన్నా సరే ఆమెను అవమానపరచకూడదు అన్న ఆలోచన కలిగే ఉత్తమమైన వ్యక్తులు మన జీవితాల్లోనికి రావాలి. హల్లెలూయా. మన పిల్లల జీవితాల్లోనికి రావాలి. కాబట్టి అసలు వాళ్ళకు ప్రేమ అంటే ఏంటో వాళ్ళకి తెలియాలి, ముందు మనకు అర్థం కావాలి ప్రేమ అంటే ఏంటో. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ విషయాలు యోసేపు జీవితంలో ఒక బ్లెస్డ్ ఫ్యామిలీ ఎలా ఉంటుంది అనంటే అతడికి ఎమోషన్గా చాలా కష్టం. అతడు ఇంటలెక్చువల్గా ఆలోచించిన ఆన్సర్ దొరకని ప్రశ్న ఒక కన్యక గర్భవతి కావడం అనేది దొరకడల్లా. ఇష్టపడుతుందా అండి? ఎప్పుడైనా మనిషి యొక్క చిత్తం అనేది 10 మంది మధ్యలో మెప్పును కోరుకుంటుంది, ఒక సభాష్ అనే మాటను కోరుకుంటుంది. ఇప్పుడు యోసేపుకి సభాష్ అనే మాటకు వస్తుందా? సొసైటీలోంచి ఈడెవడండి, ఈడసలు ఏం మనిషి, ఈడసలు ఏం మగోడు అంటారు కదా. ఆమెను పెళ్లి చేసుకున్నాడు అంటారు కదా. అంటే అతడి యొక్క చిత్తం అనేది అతని యొక్క ఒక ఏమంటారు 10 మంది మధ్యలో ఉండే ఒక ఇమేజ్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. అయినా సరే అతడు దాన్ని నిర్లక్ష్య పెట్టేసేసాడు కదండి. అలాగుననే తన ఎమోషనల్గా కూడా కనెక్ట్ కాలేడు కదండి. ఎవరైనా కన్యకను హత్తుకొని భార్యగా చేసుకోవాలనుకుంటారు కానీ ప్రెగ్నెన్సీతో ఉన్న ఆమెను హత్తుకొని భార్యగా చేసుకోవాలనుకుంటారా? ఎమోషనల్గాను కనెక్ట్ అయ్యే విషయం కాదు. పోనీ ఆలోచనల కన్నా అందుతుందా? అసలు ఎక్కడా చరిత్రలో కూడా అలాంటి సీను సిచ్యుయేషను చూడలేదు. ఇవన్నీ ఒకవైపు కుప్పలా ఉన్నా నెగిటివ్గానే ఉన్నా సరే దేవుడు చెప్పాడు ఆమెను చేర్చుకోమని, ఆమెను చేర్చేసుకున్నాడు. హల్లెలూయా. అంటే అండి మన పర్సనల్ ఫీలింగ్ కంటే, మన పర్సనల్ ఆలోచన కంటే, మన చిత్తం కంటే, ఇష్టం కంటే కూడాను దేవుని మాటను మొదటి స్థానంలో పెట్టడం అలవాటైన కుటుంబము లోకంలోనికి జీవాన్ని తీసుకొస్తుంది, లోకంలోనికి వెలుగును తీసుకొని వస్తుంది, లోకంలోనికి నీతిని తీసుకొని వస్తుందండి. హల్లెలూయా. మనం ఎలా ఉన్నామనేది ఒక్కసారి ఆలోచన చెయ్యండి. దాని తర్వాత నేను కూడా అంటే చెప్పాను కదా, ఆలోచించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని దేవుడు నాకు ఇచ్చిన ఆలోచనను బట్టి నా భర్తను ఆ మాటల్ని బట్టి చాలా స్తుతించాను, సంతోషించాను. హల్లెలూయా. అంటే ఏ మాటలు అక్కడ అప్పుడు అన్నారు కదా, మళ్ళా ఈమె వెనక్కి ఆరిపోతే అని. ఎందుకు నా భర్త అలా అన్నాడంటే మా డాడీని చూశారు. మా డాడీ మేము చిన్నపిల్లలప్పుడు అండి, వాళ్ళది క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్, సెమినరీకి వెళ్ళాడు. చాలా ఏమంటారు మత గురువులు ఉంటారు కదా, ఫాదర్ అవ్వడానికి వెళ్ళి అక్కడ వాళ్ళని చూసి అయ్య బాబోయ్ ఇదేంది ఎట్లున్నారు, దీనికంటే మామూలు బ్రతుకే బెటర్, మామూలు విశ్వాసుల్లాగానే ఒక క్రైస్తవుల్లాగానే ఒక క్యాథలిక్లా ఉండడం బెటర్ అనుకొని గురువొద్దు పాడొద్దు అనుకొని 2-3 సంవత్సరాలు అక్కడ ఉన్నాక చూసి అదంతా వదిలేసి పారిపోయి ఇంటికి వచ్చారు. తర్వాత జాబు, తర్వాత వివాహం, జాబు ఇవన్నీ కూడా జరిగాయి. మా డాడీ మేము చిన్నపిల్లలప్పుడు అండి చూసేది, మా డాడీ ప్రార్థన చేస్తే దయ్యాలు వదిలిపోయాయి. మా డాడీ ప్రార్థన చేస్తే ఏమంటారు, అప్పుడు విలేజ్లో ఉండేవాళ్ళం కదా, ఏమన్నా గేదెలు పాలు ఇవ్వకపోయినా ఏదన్నా ఇంత ఉప్పు పట్టుకొచ్చేవాళ్ళు అనమాట. అది ప్రార్థన చేసి అందులో వేసేస్తే రక్తం వస్తుందయ్యా పాలు పిండితే అనే పరిస్థితులు కూడా వితిన్ ఏ డేలో మారిపోయి మళ్ళా మామూలుగా అయిన పరిస్థితులు. అలాగుననే ఇక చచ్చిపోతా మూలుగుతా. ఎందుకు అనంటే ఆ దినాలలో అండి
చాలా కష్ట నష్టాలతో కూడిన దినాలు ఆ దినాలు. ఈ దినాల్లో ఉన్నంత విస్తారంగా బట్టలు లేవు, తిండి లేదు, అసలు ఏ ఫెసిలిటీసు లేని దినాలు. ఎప్పుడు దగ్గర దగ్గర 35 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల క్రితం లైఫ్ అనేది. అలాంటి టైంలో ఆ గేదెలు అవన్నీ కూడాను నేను చూస్తూ ఉండేదాన్ని. నేను లిటరల్గా చిన్నప్పుడు నా కళ్ళతో భయపడి దాక్కొని తలుపు సాటు నుంచి చూసిన ఒక ఆయనకు ప్రార్థన చేస్తుంటే దయ్యం వెళ్ళగొట్టబడము, అతడు ఎట్లాగున వంకరలు తిరిగి ఇవన్నీ. అలాంటి ఒక వ్యక్తి సరి అయిన సహవాసం లేక, సరి అయిన బోధ లేక, సరి అయిన సంఘ క్రమాలనేవి లేక మళ్ళా ఎక్కడికో వెళ్ళిపోయాడు అన్నమాట. మా డాడీతో ఎవరిదన్నా మాట్లాడితే మీకు కొంచెం అలాంటివి తాకుతూ ఉంటాయి, అర్థమవుతూ ఉంటాయి అన్నమాట. అలాంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. నేను అనుకున్నాను మా బంగారం అంటే మా హస్బెండ్కి కూడాను ఇక మా డాడీని చూసి అట్లా అనిపించినట్టుంది. ఇది మళ్ళా ఒకవేళ, ఎందుకంటే అండి ఆ జ్ఞానమని అబద్ధముగా చెప్పబడే తత్వ జ్ఞానాలు కొన్ని ఉన్నాయి, తత్వ బోధలు కొన్ని ఉన్నాయి. వాటి లోపలికి వెళ్తే నిజంగా అవి మనల్ని ఈడ్చుకొని లాక్కొని వెళ్ళిపోతాయి. కరుణమ్మ గారు కూడా ఒక మంచి ఎగ్జాంపుల్ కదండి. దేవుని ముసుగులోనే ఉంటారు కానీ విపరీతమైనవి బోధించి, భిన్నాభిప్రాయాలను బోధించి, దయ్యముల బోధ చెప్పి వాళ్ళను విశ్వాసంలో నుంచి లాక్కొని తీసుకొని వెళ్ళిపోతారు. ఎలాగూ అనంటే 7 ఇంతలు నరకపాత్రులుగా చేస్తారు. అలాంటివి జరుగుతాయి. ఒకవేళ అలాంటిది ఏదన్నా అయితే నేను నా భార్యను ప్రేమించాలా, నా దేవుణ్ణి, దేవుని వాక్యాన్ని ప్రేమించాలా అంటే దేవుణ్ణే ప్రేమించాలి. అప్పుడే అది కరెక్ట్ అయిన ప్రేమ అవుతుంది. హల్లెలూయా. కాబట్టండి మీరు అలా ఆలోచన చేయగలుగుతారా? ఇప్పుడు మీ భర్తలకి దేవుడిచ్చిన ఆజ్ఞ, నీ తల్లిని ముదిమయందు నిర్లక్ష్యం చెయ్యొద్దు అన్నది కదండి. ఆవిడ మిమ్మల్ని ముప్పు తిప్పలే పెట్టింది, 3 చెలువులు నీళ్లు తాగిచ్చింది, మీ మేలు కోరే వ్యక్తే కాదు, కానీ మరణ పడకల మీద ఉంది. ఇక చూసుకోవలసిన పరిస్థితి. ముదిమియందు నిర్లక్ష్యం చెయ్యొద్దనుంది. ఇప్పుడు నీ భర్త అంటాడు, ఏమే దేవుడు వాక్యం కూడా ఇలా చెప్తుంది కదా. మీకు అనిపిస్తుంది, అబ్బా ఎన్ని మాటలు, దేవుడు మాటలు వెనక్కు దోచేస్తాడు ఈ మనిషి, ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఆయనకు అనుకూలంగా దేవుని వాక్యాన్ని ముందుకేసుకొచ్చి నాతో మాట్లాడుతున్నాడు, ముందు మిగతా వాటిట్లో చక్కబెట్టుకొని రా, అప్పుడు ఇది చేస్తా అని మనం అంటాం కదా. మనుషుల సహజమైన నైజం అది. కానీ మన నైజాలు, మన ఆలోచనలు, మన ఎమోషన్స్ పక్కకు పెట్టి ఇది దేవుని మాట కదా నేను చేస్తాను అనుకునే కుటుంబంలో నుండి జీవం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా కదండి. అలా అనుకున్నారు ఏంటి, తీసుకొని వచ్చి కేవలం నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడా, ఈమెను ప్రేమిస్తున్నాడా అన్న టెస్టులు పెట్టొద్దు. అది దేవుని ఆజ్ఞ, పాలన చెయ్యాలి. ముదిమియందు నిర్లక్ష్యం చేయొద్దన్నారు. ఆమె అవసాన దశలో ఉంది. అలాంటి ఆమెను చూసుకోవాలి. మన ఇష్టాలు, మన ఎమోషన్స్, మన ఆలోచనలు మూటగట్టి పక్కకు పడేసి దేవుడు చెప్పాడు కాబట్టి చేయగలగాలి. ఇలాంటి కుటుంబంగా మన కుటుంబం ఉంటే అండి మన కుటుంబంలో నుండి జీవం వస్తుంది. అలా కాకుండా ఒక ఎమోషనల్ ఫీలింగ్లోకి వెళ్ళిపోయి భార్య చెప్పిందంట, భార్య చెప్పిన మాట విన్నాడంట, దేవుడి మాటను అతిక్రమించాడు, శాపం ఇంట్లోకి వచ్చింది కదండి. కాబట్టి ఎలాంటి ప్రేమను మనం కోరుకుంటున్నాం, ప్రేమ వాక్యం అన్నదానికి మన ఆలోచనల్లో ఎంత విలువ ఉంటుంది, ఇలాంటివన్నీ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలండి. గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అంటాడు. నువ్వు 1,00,000 రూపాయలు విరాళం ఇచ్చావా, చర్చికి మెయిన్ గేటు పెట్టించింది నువ్వేనా, చర్చిలో ఫ్యాన్లన్నీ నీయా, ఏసీలన్నీ నీయా, కార్పెట్లు నీయా, ఇట్లాంటి వాటికంటే కూడా దేవుడు ఇలాంటి చిన్న చిన్నవి ఎక్కువ చూస్తూ ఉంటాడు, ఎక్కువ ఆయన గమనిస్తూ ఉంటాడండి. హల్లెలూయా. అతడు వదిలిపెట్టాలనుకుంటున్నాడు, ధర్మశాస్త్రం ప్రకారం 100% కరెక్టే వదిలేయడం, కానీ దేవుడు చెప్పాడు ఆమెను చేర్చుకోమని. తనది కాని గర్భాన్ని మోస్తూ ఉన్న స్త్రీని చేర్చుకున్నాడు. అన్ని కష్టాలలో ఆమెతో ఉన్నాడు, అన్ని నిందలలో ఆమెతో ఉన్నాడు కదండి.
కనుక ఎప్పుడైనా సరే సెలెక్ట్ చేసుకునేటప్పుడు వైఫ్ని కానీ హస్బెండ్ని కానీ దేవుడు మాటకు ఎక్కువ విలువిస్తారు అన్న వాళ్ళని చూసి సంతోషపడండి. అంటే నేను చెప్పిన దానికంటే నీకు అదే ఎక్కువనా అనకూడదు. అది పిచ్చితనం అవుతుంది, వెర్రితనం అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఇక్కడొక్క విషయం చూడండి, మనం స్త్రీలం కదా, కొన్ని విషయాలు యథార్థంగా మనం ఒప్పుకోగలగాలి. 1 తిమోతి 2వ అధ్యాయం 13, 14. మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిరి గారా, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడెను. చాలండి, చాలు. ఇక్కడ మొదట ఆదాము తర్వాత హవ్వ సృజించబడ్డారు. కానీ దేవుడు చాలా చాలా స్పష్టంగా చెప్తున్నాడండి. ఏమని? ఆదాము మోసపరచబడలేదు, కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడిపోయింది. స్త్రీలు త్వరగా మోసపరచబడతారు. మనము స్త్రీలమే కదండి. అందుకనే దేవుడు స్త్రీ బలహీనమైన ఘటం అని చెప్పాడు. ఇది మనం కూడా ఒప్పుకోగలగాలండి. ఎందుకంటే మనం చాలా ఎమోషనల్గా ఉంటాం. దేవుడు మనల్ని అలా సృజించాడు కనుక మనం త్వరగా మోసపోతాం. ఎవరన్నా మంచిగా మాట్లాడితే అబ్బో మనల్ని చాలా ప్రేమిస్తున్నారు అనుకుంటాం. ఎవరన్నా కోపంగా మాట్లాడితే మనల్ని చాలా ద్వేషిస్తున్నారు అనేసుకుంటాం. చాలా తొందరగా మోసపడిపోతాం. ఏ మోసంలోనైనా సరే స్త్రీలమైన మనం చాలా తొందరగా వెళ్ళిపోతూ ఉంటాం కదండి. కానీ పురుషులు అలా ఉండరు. ఇది దేవుడు పెట్టిన విధానం అండి. ఇంకొకటి ఏంటంటే, దేవుడు పెట్టినప్పుడు, దేవుడు నిర్మించినప్పుడు స్త్రీని సహకారిగా నిర్మించాడు. ఆమె ఎలాంటి సహకారి? సాటి అయిన సహకారి. కానీ ఆమె భర్త ఏలుబడిలో ఉండాలి అన్నది మాత్రం దేవుడు చేయలేదండి. ఎప్పుడైతే స్త్రీ దేవుని మాటను పక్కకు పెట్టి తన మాట తన భర్త వినాలి అని ఆకాంక్షించిందో, ఎప్పుడు అలాగున వినేటట్టు చేసిందో, ఈమె దేవుని ఏలుబడిని తృణీకరించింది, దేవుని ఆజ్ఞను తృణీకరించింది, తన భర్త కూడా ఏలుబడిని ఆజ్ఞను తృణీకరించేటట్టు చేసింది. కాబట్టి ఈమెను సాటి అయిన సహాయంగా చేసిన దేవుడు వెనక్కి తోసేశాడు కదండి. మనం చదువుకున్నాం కదా ఇందాక. ఏమని అనుంటే, నీవు ఆమెను ఏలుదువు. ఆదికాండము 3వ అధ్యాయంలో 16వ వచనం ఒక్కసారి చదవండి. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. చాలండి. అతడు నిన్ను ఏలును. భర్త ఏలుబడి చేయాలి, భార్య ఆ ఏలుబడికి లోబడి సబ్మిషన్ అయ్యి ఒక అడుగు వెనక్కుండాలి అన్నది అక్కడే స్టార్ట్ అయ్యిందండి. ఎందుకు అనంటే, ఆమె దేవుని ఏలుబడి కింద తన భర్త ఉండి తను సాటి అయిన సహకారిగా ఉండాలి అని కోరుకోలేదు. కానీ తన భర్త దేవుడి మాట కంటే తన మాట వినాలి అనుకుంది. కాబట్టి ఆమె ఇలాంటి ఏమి కుదరవు తల్లి, ఇక నీ నుండి వచ్చే ఏ స్త్రీ అయినా సరే భర్త మాట వినుకుంటూ సెకండ్ ప్లేస్లోకి వెళ్ళిపోవాలి అని చెప్పి పెట్టాడు. అంటే దేవుణ్ణి పక్కకు పెట్టి ఏ అధికారాన్నైనా మనం కోరుకుంటే అది సైలెంట్గా మనకు తెలియకుండానే తీసివేయబడి మనం చాలా వెనక్కి వెళ్ళిపోతాం. ఇది కూడా మనకు అర్థం కావాలండి. అంటే దేవునికి మొదటి స్థానాన్ని, దేవుని వాక్యానికి మొదటి స్థానాన్ని మన జీవితంలో మనం ఇవ్వాలి. ఇక్కడ ఈ స్త్రీ గురించి, ఈ అవ్వ గురించి దేవుడు అంటున్నాడు, ఆమె మోసపరచబడింది, ఆమె మోసపరచబడి పాపంలో అపరాధంలో పడిపోయింది అంటూ చెప్తున్నారు. ఇక్కడ ఈ యొక్క మరియమ్మ గురించి లూకాసు వార్త 1:42
దేవుని ఆత్మ ఏమంటూ ఉందంటే, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదించబడును. అక్కడ దేవుడు అవ్వమ్మతో అంటున్నాడు, నీ గర్భం, నీ ప్రసవ వేదనను నేను అధికం చేస్తున్నాను, నువ్వు వేదనతో పిల్లల్ని కంటావు అంటున్నాడు. ఇక్కడ ఈమె గర్భఫలం గురించి అంటున్నాడు, అమ్మ నీ గర్భఫలాన్ని నేను ఆశీర్వదిస్తాను అని. హల్లెలూయా, హల్లెలూయా. అదొక్కసారి చదువుదామండి. లూకా 1:42. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. లాస్ట్లో దాని తర్వాత కింద ఉంటుంది చూడండి, ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు, అది కూడా చదవండి. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను. చాలండి. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలు. ఇక్కడ ఒక్కటేనండి, ఆమె దేవుణ్ణి నమ్మింది. ఇప్పుడు పడిపోయిన ఒక దూత వచ్చి అవ్వమ్మకు చెప్పింది ఒక కొత్త హితోపదేశాన్ని కదా, చెప్పి దేవుని ఆజ్ఞను అతిక్రమింపజేసింది కదా. ఇక్కడ మరియమ్మ దగ్గరకు దేవుని సముఖములో 100 సంవత్సరాలుగా నిలిచి ఉన్న దేవుని దగ్గర ఉండే ఒక దేవదూత వచ్చి ఒక సమాచారాన్ని చెప్పిందండి. ఇంతకు ముందు ఎప్పుడూ కూడా ఆమె కని విని ఎరగని విషయము, కానీ దేవుడు తెలియజేయించాడని ఆమె దాన్ని నమ్మింది కనుక ఆమె ధన్యురాలైంది. హల్లెలూయా, హల్లెలూయా. మనకు చెప్పేవాళ్ళు ఉంటారు. ఆ చెప్పేవాళ్ళు దేవుని సముఖములో నిలిచే దేవదూతలా లేకపోతే పడిపోయిన దేవదూతలా? రెండూ కూడాను వెలుగు వేషం, అది కూడా వెలుగు వేషం వేసుకునే వస్తుంది కదండి, అది కూడా దేవదూతే అన్నారు. నేను మీకు చెప్పిన సువార్త కాకుండా ఇంకొక సువార్త పరలోకంలో నుండి దూత దిగొచ్చి చెప్పినా సరే మీరు నమ్మొద్దు అని చెప్పి చాలా గట్టిగా చెప్పాడు. అంటే పరలోకంలో నుండి దిగొచ్చి దేవుని సముఖంలో నిలిచే దూతలైతే వేరు సువార్తలు చెప్పవు. పడిపోయిన దూతలు, వాయుమండల సంబంధమైన అధిపతికి చెందిన దూతలైతేనే వెలుగు దూతల వేషం వేసుకొని వేరు సువార్తల్ని వేరు సమాచారాలని తీసుకొని వస్తూ ఉంటాయి. ఆ వాటికి మనం చెవిచ్చామనుకోండి, చిన్నగా దేవుని ఆజ్ఞను మనం అతిక్రమించేస్తాం. అసలు అతిక్రమించడం పెద్ద తప్పేమీ కాదు, చాలా సాధిస్తున్నాం అన్న ఫీలింగ్తో అతిక్రమిస్తాం. అది చాలా బాధాకరమైన విషయం. అందుకనే అండి, ఏ ఉపదేశాన్ని పడితే ఆ ఉపదేశాన్ని వినొద్దు అని చెప్పారు. మీరు ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఆ మాటలు చెప్తూ ఉంటారు. సంఘాన్ని గురించి ఆయన భయపడుతూ సంఘం కొరకు దేవుడు ఏర్పాటు చేసిన విధానాలన్నీ కూడా చెప్తూ, ఎఫెసీ 4లో ఆ ఏరియా ఒకసారి చూద్దామండి. ఎఫెసీ 4:14 అండి. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె నుండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. చాలండి. కల్పింపబడిన ప్రతి ఉపదేశాలు కల్పింపబడతాయి. దేనికి పడితే దానికి చెవిని మనం ఇవ్వకూడదండి. ఇంకా ఏమంటున్నారు? తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను. ఇక్కడ సాతాను గురించి ఏం చెప్తాడండి? ఈ అవ్వను మోసపరిచినట్లుగా కుయుక్తితో క్రీస్తు ఎడల ఉన్న సరళతలో నుండి ఎలాగైనా లాగివేస్తాడేమోనని నేను భయపడుతున్నాను అంటున్నారు కదా. ఒక కుయుక్తి అనేది ఉంటుందండి. వంచనతో కూడిన తప్పుడు ఉపదేశాలకు కుయుక్తి అనేది ఉంటుంది. అది ఎలా చేస్తుందో తెలుసా? ఆ ఉపదేశము, ఆ మాటలు విన్న తర్వాత ఇంతకు ముందు మనం చూసింది మనకికపై పాపంగా అనిపించడం, ప్రమాదకరంగా అనిపించడం మానేస్తుంది. ఒకసారి ఆలోచన చేయండి. ఇంతకుముందు
అంటే ఆ సర్పం వచ్చి అవ్వమ్మతో మాట్లాడక ముందు ఆమె పరిస్థితి ఏంటండి, అయ్య బాబోయ్ దీని జోలికి వెళ్ళొద్దు, దీన్ని ముట్టుకోవద్దు, బాబోయ్ ఇది వద్దనే వద్దు అన్నది ఆమె ఫీలింగ్. కానీ ఎప్పుడైతే ఆమె సాతానుకు చెవిచ్చిందో, కుయుక్తికి లాగే ఉపదేశంలోకి వెళ్ళిపోయిందో, ఆమెకి ఏమనిపిస్తుందండి, అది చూచుటకు రమ్యంగా ఉంది, తినడానికి మంచిదిగా ఉంది, వివేకాన్నిచ్చే ఫలంలాగా అనిపించిందంట. చూసారా అండి, మీరు ఒక్కసారి అది కూడా క్లియర్గా చదవండి ఆ పారాగ్రాఫ్, ఆదికాండం 3:6. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదిను అయి ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. చాలండి. స్త్రీ ఆ వృక్షము ఆహారానికి మంచిది. ఆహారం అనేది శరీరానికి సంబంధించింది కదండి. అంటే శరీరాశ పడిపోయింది. అలాగుననే కన్నులకు అందమైనది, నేత్రాశ పడిపోయింది. అలాగుననే వివేకమిచ్చు రమ్యమై ఉన్నది. నా వివేకం వలన నేను పొగడబడతాను, నా వివేకం వలన నాకు ప్రశంస కలుగుతుంది, నా వివేకం 10 మందిలో నన్ను సపరేట్ చేసి పైకి లేపుతుంది. ఇదంతా జీవపు డంబానికి సంబంధించిందండి. అంటే మీరు కల్పింపబడిన ఉపదేశానికి గనక చోటిస్తే, ఇంతకు ముందు ఏది మీకు భయాన్ని కలిగించేదో ఆ భయాన్ని పోయేటట్టు చేసి శరీరాశను, నేత్రాశను, జీవపు డంబమును మనలో కలుగజేసి మనం అతి సునాయాసంగా ఆ పాపాన్ని చేసేటట్టు, ఆజ్ఞను అతిక్రమించేటట్లుగా ఆ ఉపదేశాలు ఉంటాయండి. కాబట్టి జాగ్రత్త. ఏమి వినుచున్నామో మనము జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుడు చాలాసార్లు తన శిష్యులకు చెప్పాడు. అంచె దినాలలో, అంచెకాలాల గురించి తన శిష్యులకి హెచ్చరిక చేసినప్పుడల్లా, అయ్యా నీ రాకడకు, ఈ యుగ సమాప్తికి సూచనలేంటి అని అడిగినప్పుడల్లా మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. పాపం అనేది ఇకపై పాపముగా కనబడకుండా నీ కన్నులకు చేసే ఉపదేశాల జోలికి జాగ్రత్త, దయచేసి వెళ్ళకండి. ఇప్పుడు మన దేశంలో దేవుని మహాకృపను బట్టి కొన్ని దరిద్రాలు లేవు, కానీ ఇతర దేశాల్లోనైతే భయంకరమైన దరిద్రాలు ఉన్నాయి కదా. ఏదైనా వాక్యపు వెలుగులో దేవుని మాటతో పరిశీలన చేసుకోవడం మనకు రావాలండి. రోమా 1 ఉంటుంది, స్త్రీలు స్వాభావికమైన ధర్మమును విడిచిపెట్టి స్త్రీలు స్త్రీలతో, పురుషులు పురుషులతో అవాచ్యమైనది చేయుచు తమ హృదయానికి కలిగిన ఆ వ్యర్థతలో నుంచి, ఆ చెడుతనంలో దిగజారి నశించిపోతున్నారు అంటూ మాట్లాడతాడు కదండి. అంటే అవాచ్యమైనది అంటే అర్థం ఏంటంటే, నా నోటితో నేను చెప్పలేనయ్యా అంటారు కదా. అలా అన్నారు అంటే అర్థం ఏంటి? కనీసం నోటితో కూడా అది పలికితే నా నోరు అపవిత్రమైపోతుంది, అలాంటి నోటితో కూడా పలకగూడనివి వాళ్ళు చేస్తున్నారు అంటూ దేవుడు కోప్పడ్డాడు కదండి. దాన్ని లీగలైజ్ చేసి కూర్చున్నారు వేరే దేశాల్లో. అంటే పాపం అనేది నీకు ఇకపై పాపముగా కనపడేటట్టు చేయని ప్రతి ఉపదేశం నుండి మనం పారిపోవాలండి. హల్లెలూయా. ఆ స్త్రీ అలాంటి ఒక చెడు బోధకు చెవిచ్చింది కాబట్టి ఆ కుటుంబం మొత్తం కూడా నాశన కోపంలోకి వెళ్ళిపోయి, వాళ్ళు శాపానికి కారణమయ్యారు, మరణానికి కారణమయ్యారు, పాపం లోకంలోనికి రావడానికి కారణమయ్యారు. కానీ ఒక స్త్రీ దేవుని సముఖములో నిలిచే దేవదూత చెప్పిన ఒక మాటకు చెవిచ్చింది. తర్వాత తన శరీరాన్ని ఇచ్చింది, తర్వాత తన మనస్సునిచ్చింది, తర్వాత తను అవమానపరచడానికి ఒప్పుకుంది, అంగీకరించింది. కనుక ఆమెలో నుండి జీవం బయటకు వచ్చింది. హల్లెలూయా. మనమేదో ఆశపడ్డామని చెప్పి అన్నీ జరగవండి. వాళ్ళ ఆయన గారు అత్యధికమైన ప్రేమతో స్వీట్ హార్ట్ హనీ అని చెప్పి, జీవం కలిగిన ప్రతిదానికి నువ్వు తల్లి అని చెప్పి ఆమెకు పెద్ద టైటిల్ ఇచ్చాడు కదండి. వాళ్ళ ఆయన అన్నంత మాత్రాన ఆమె జీవం కలిగిన ప్రతిదానికి తల్లి అవుతుందా? కాలేదు కదండి. ఇంతకు ముందు కూడా ఒకసారి మనం చెప్పుకున్నాం, మీకు గుర్తుందా అండి? ఆమెకి ఎంతమంది పిల్లలు పుట్టారు? 2 పిల్లలు పుట్టారు.
ఒకడు కయీను, ఒకడు హేబేలు. కయీను ఏమైపోయాడండి? నరహంతకుడు అయ్యాడు. దేవుడు మాట్లాడినా పెడచెవిన పెట్టేవాడయ్యాడు. మనమండి ఏమంటారు, మనము 4 అడుగులు ముందుకేస్తే మన పిల్లలు 20 అడుగులు ముందుకేస్తారు. అది ఏదైనా మీరు ఆలోచన చేయండి. ఈ అమ్మగారు దేవుడు ఆజ్ఞను నిరాకరించింది. వాళ్ళ కొడుకు గారు దేవుడు 2 సార్లు మాట్లాడినా సరే ఆయనతోనే రివర్స్ ఉల్టా అయిపోయి ఆయన్నే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. నువ్వు ఇంత తప్పు చేస్తే నీ పిల్లలు ఇంత తప్పు చేస్తారు, నువ్వు ఇంత మేలు చేస్తే నీ పిల్లలు కూడా ఇంత మేలు చేస్తారు, పెంచుకోగలిగితే. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త కలిగి ఉండాలండి. నేను అనుకుంటాను, యేసయ్య ఇదేంటి సొలొమోను ఎన్ని విషయాల్లో మంచిగా ఉన్నాడు, లేనిపోంది ఒకటి దిక్కుమాలింది అతడి జీవితంలో ఉంది. ఏంటి అనంటే సొలొమోను గురించి అంటాడు, అతడు కామాతురత కలిగిన వాడై. ఇంతమంది భార్యలు అంతమంది ఉపపత్నుల్ని ఉంచుకుంటూ వచ్చాడు అని చెప్పింది. ఇది అసలు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది ఈ సీడ్, ఏంది ఇది అనంటే దావీదుకు భార్యలు ఉన్నారు, తర్వాత ఉపపత్నులు కూడా ఉన్నారండి కదా. ఆ ఉపపత్నుల్లో కూడా కదా కొంతమందిని తీసుకొని వెళ్ళి ఆ అబ్షాలోము పైన శయనించి చేసేది కదా. పితరుల దగ్గర నుంచి చూసిన ఆయన ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటే ఇంకా మనకు తెలుసు బత్షెబా విషయంలో కూడా. అంటే దైవభక్తి మీరు చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలు గమనించాలండి. మనం ఏ ఏరియాలో వీక్గా ఉన్నామో రేపటి దినాన మన పిల్లలు ఆ ఏరియాలో మరింత వీక్ అయిపోవచ్చు. ఇంకా అలాగున ముందుకు కాకముందే మన దగ్గరే అది ఆనకట్ట కట్టబడాలి. అది వాళ్ళ జీవితాల్లోనికి వెళ్ళకూడదు కదండి. ఈమె దేవుని ఆజ్ఞను వెనక్కి తోసింది. వాళ్ళ కొడుకేమో, అరే ఎందుకు సత్క్రియ చేస్తే తల ఎత్తుకోవా, నువ్వే గనక మంచిది శ్రేష్టమైంది అర్పిస్తే నేను నీ అర్పణ అంగీకరించేవాడిని కదా అంటే అస్సలు పట్టించుకోడు. దేవుడు మాట్లాడినా పట్టించుకోడు. రెండోసారి చంపేసేసేస్తాడు. అప్పుడైనా ఏది మీ తమ్ముడు ఏడి ఎక్కడున్నాడంటే, ఏం మాట్లాడుతున్నావు, మా తమ్ముడికి నేను ఏమన్నా కావలోడినా, తాను మాట్లాడేది ఎవరితో కూడా వాడికి తెలియడం లేదు కదా. అంటే తాను ఇంత చేసింది తన పిల్లలు ఇంత చేశారు. జాగ్రత్త అండి, జాగ్రత్త. మీకే కాదు బోధించే నాకు కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. మనం ఏ విషయాలలో ఉన్నామో వాళ్ళు ఇంకాస్త ఎక్కువగా ఉంటారేమో. చూడండి, దావీదు ధర్మశాస్త్రంలో చాలా ప్రావీణ్యత కలిగిన వాడు. సొలొమోను అతన్ని మించిన జ్ఞానం కలిగిన వాళ్ళే లేకుండా ఉన్నాడు. అవునా కాదా అండి? కదా. ఇలాంటివి చాలా ముందుకి ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. ఇలాంటి వాటిని కూడా మనం కనిపెట్టుకోగలగాలి. నాకు చాలా సంతోషమైంది. నిన్న మన సంఘ విశ్వాసి ఒకళ్ళొచ్చి ఒక విషయాన్ని పంచుకొని, మా కుటుంబంలో ఈ విధమైన ఒక శాపాన్ని నేను అబ్జర్వ్ చేస్తున్నాను, నేను దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తున్నా, ఈ శాపం మా ముందు తరంలోకి వెళ్ళకూడదు, ఇక్కడికే ఇది ఆగిపోవాలి. అసలు అలాంటిది ఏదన్నా మన జీవితాల్లో మన కుటుంబాల్లో అబ్జర్వ్ చేశారా అండి? నా కుటుంబంలో దేవుని ఆజ్ఞను నిరాకరించేది ఉంది. నా పిల్లలు దాన్ని ఎక్కువ చేయకూడదు. నేను డబ్బు విషయంలో నమ్మకమైన వాడిని కాదు కదా. నువ్వు ఇంత పిసనారిగా ఉంటే రేపు ఇంత పిసనారిగా ఉంటారు నీ పిల్లలు. రేపు నువ్వు ఇంత మంచిగా ధారాళంగా ఇచ్చేవాడిగా ఉంటే రేపు నీ పిల్లలు ఇంత ధారాళంగా. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారము దయచేయువాడు ఆయనే అండి. నువ్వు ధారాళంగా ఉండడానికి సీడ్ వేస్తే రేపు నీ పిల్లలు ఇంకా ధారాళంగా ఉండగలిగేటట్లు వాళ్ళ చేతుల్ని ఆయన బలపరుస్తాడు. అది సహజమండి, సహజం. ఎందుకు అనంటే మా కుటుంబంలో చూస్తున్నాను, మా అత్తమ్మ వాళ్ళంట ఒకళ్ళకి ఇల్లు ఏమంటారు కొంతకాలము ఆమె పరిస్థితిని బట్టి వీళ్ళకి అత్యవసరం ఉన్నా సరే ఫ్రీగా ఉండడానికి ఇచ్చారట.
అలాగుననే వాళ్ళు డబ్బుల విషయంలో కానీ ఈ యొక్క భూమి కొంచెం ఇచ్చే విషయంలో కానీ ఇతరులకు సహకారులుగా ఉన్నారట. కానీ మా కుటుంబంలోనికి వచ్చేటప్పటికి దాన్ని నేను ఇంకా విస్తరించడం చూస్తూ ఉన్నాను. హల్లెలూయా, దేవుని మహిమ కొరకే చెప్తూ ఉన్నానండి. అంటే వాళ్లకు ఇచ్చిన దేవుడు ఇంకా విస్తారంగా నువ్వు చేయడానికి నీకు ఇస్తాడు. అదే ట్రాక్లో పిల్లల్ని నడిపిస్తే వాళ్ళేమి బికారులు అయిపోరు. ధారాళంగా ఇవ్వగలిగేటట్లు వాళ్ళ చేతులను దేవుడు బలపరుస్తాడు. ఇది జరుగుతుందండి. ఎందుకంటే దేవుడు నమ్మకమైన వాడు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదండి, ఆమె దేవుని ఆజ్ఞను నిరాకరించింది. ఆమె జీవం కలిగిన ప్రతిదానికి తల్లి అని అన్నారు. కానీ ఒకడు అంటాడు, నేను ఆయన సన్నిధిలోనికి రాలేక కొట్టివేయబడ్డాను అని అన్నాడు కదండి. అంటే దేవుడి దృష్టిలో వాడు మృతుడే, దేవుడి నుండి సపరేట్ అయిపోయిన వాడే. హేబేలు ఉన్నాడు, అతడు చచ్చిపోయాడు. కానీ ఆయన రక్తం అయితే దేవుని దగ్గర మొరపెడతా ఉంది. అతడు మాత్రం దేవుని దృష్టిలో సజీవుడే కదండి. అంటే దేవుని దృష్టిలో సజీవుడైన ఒకడు భూమి మీద ఆమెకు మిగల్లేదు. ఆమె దృష్టిలో సజీవుడే, కానీ దేశదిమ్మరైపోయి ఆమె చేతికి కాకుండా అయిపోయాడు దేవుని దృష్టికి మృతుడైన ఇంకొకడు. ఆమెమి జీవం కలిగిన ప్రతిదానికి తల్లి అండి కదా. కానీ మరియమ్మ జీవాధిపతిని గర్భములో మోసి మనమందరము కూడా ఆ జీవము కలిగిన దేవునిలో పాలిభాగస్థులమగునట్లుగా ఆయన్ను మనకు అందించగలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒక్కటేనండి, ఎప్పుడైనా సరే ఒక్కటే, దేవుని మాటన కల్పింపబడిన ఉపదేశాల, దేవుని సముఖములో నిలుచు దేవుని దూత వంటి, గలతీలకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, మీరు దేవదూత వలె నన్ను చేర్చుకున్నారు అంటాడు. అలాంటి ఒక మన పక్షముగా విజ్ఞాపన చేసే, అలాగుననే యాకోబు కలలో పైకి ఎక్కి వెళ్ళే దేవదూతలు, క్రిందకు దిగి వచ్చే దేవదూతలు, ఇక్కడ నుండి నీ ప్రార్థన అవసరతను దేవుని యొద్దకు చేర్చేవారు, అక్కడ నుండి దేవుని యొద్ద నుండి జవాబును, దిశానిర్దేశతను, సలహా సూచనలను అందుకొని వచ్చి ఇక్కడ చెప్పేవాళ్ళు. ఇలాంటి దేవదూతల సమాచారానికి చెవినిచ్చి నీ ఉద్దేశాలని, నీ ఆలోచనలని, నీ భావోద్రేకాలని కట్టగట్టి పక్కకు పెట్టి అలాగున మనం నడుస్తున్నామా? దీన్ని బట్టే తర్వాత రిజల్ట్ ఉంటుందండి. హల్లెలూయా, హల్లెలూయా. మనకందరికీ తెలుసు. ఒకటి చదువుకొని ముగించేసేసుకుందాం. రోమా 5:19. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. చాలండి. విధేయత, అవిధేయత. అవిధేయతలో నుండి పాపం బయటకు వచ్చింది, విధేయతలో నుండి నీతి బయటకు వచ్చింది కదండి. విధేయతలో నుండి నీతి బయటకు వస్తుంది. కాబట్టి విధేయత అనేది మనం నేర్చుకోవాలి. దేనికి విధేయత? దేవుని వాక్యానికి విధేయత, దేవుని మాటకు విధేయత. దేవుడి వాక్యమే నా భర్త కంటే ముందుండాలి, నా ఇష్టం కంటే ముందుండాలి, నా ఆలోచన కంటే ముందుండాలి, అన్నిటికంటే ముందు మాత్రం దేవుని మాట ఉండాలి. అలాంటి ఒక విధేయత గనక మనముంటే నీతిమంతుల ఇల్లు మన ఇల్లు అవుతుందండి. నీతిమంతుల నివాసం అంట నిత్యము నిలుచు కట్టడ వలె ఉంటుందంట. అలాగుననే నీతిమంతుల గుడారములో రక్షణను గూర్చిన సునాదం వినపడుతుందంట. దీనికి అంతటికీ ఎక్కడ స్టార్టింగ్ పాయింట్? విధేయత దగ్గర స్టార్ట్ అవుతుంది ఇది. కాబట్టి దేవుణ్ణి అడుగుదాం, అయ్యా మాకు విధేయత కలిగిన మనస్సును దయచేయండి. మా జీవితంలో కల్పింపబడిన ఉపదేశాలు వినే పిచ్చితనంలో నుండి, గ్రుడ్డితనంలో నుండి, కుయుక్తులలో నుండి మమ్మల్ని విడిపించండి. మా కుటుంబంలో నుండి మరణం రావద్దు, మా కుటుంబంలో నుండి శాపం రావద్దు, మా కుటుంబంలో నుండి పాపం రావద్దు, కానీ మా కుటుంబంలోంచి నీతి రావాలి, మా కుటుంబంలో నుండి జీవం రావాలయ్యా.
అలాంటి కుటుంబాలుగా మా కుటుంబాలను దీవించమని దేవుణ్ణి అడుగుదాం. దేవుడు అట్టి కృపతో మనల్ని నింపి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందామండి.